జరిగితే సహించేది లేదని నగర నూతన పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు. విశాఖ సిటీ నూతన సిపిగా సోమవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అధికారులు సిబ్బంది నిజాయితీతో పనిచేయాలని, సిబ్బంది అవినీతికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి డ్రగ్స్ నియంత్రణకు కృషి చేస్తామన్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ కూడా ఎప్పటిలాగే కొనసాగుతుందన్నారు. వైజాగ్ కేంద్రంగా గంజాయి తరలింపు జరుగుతుందని, ముఖ్యంగా పక్క రాష్ట్రాల నుంచి గంజాయి వస్తుందని, దానిని అరికడతామని హామీ ఇచ్చారు. ఆపరేషన్ పరివర్తన విజయవంతమైందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు గాని సిబ్బందికి గాని ఎటువంటి సమస్యలున్నా 7995095799 ఈ ఫోన్ నంబర్కు వీడియో, ఆడియో, ఫోటో మెసేజ్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. సాధ్యమైనంత వరకు సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలపై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా మెలగాలని, పబ్లిక్ తో ఎవరూ మిస్బిహేవ్ చేయకూడదని సిబ్బందిని హెచ్చరించారు. వైజాగ్ లో పని చేయడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విశాఖతో తన అనుబంధం సిపి గుర్తు చేసుకుంటూ పెళ్లయ్యాక హనీమూన్ ఎక్కడ చేసుకోవాలి అని మాటలు వచ్చాయని, అందరూ స్విట్జర్లాండ్ అన్నారని, కానీ డబ్బులు లేకపోవడంతో అప్పుడు విశాఖని ఎంచుకున్నానన్నారు. హిల్ స్టేషన్, సముద్రం రెండు ఉన్న ప్లేస్కి తీసుకుని వెళ్తానని నా భార్యకి మాట ఇచ్చానని ఆనాటి సంఘటనలు నెమరవేసుకున్నారు. ఆ రకంగా తనకు విశాఖతో పరిచయం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా నూతన సిపిని పలువురు అధికారులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.